మీ అందరికీ నా వందనాలు. అయ్యగారి కమ్మగారికి నా ప్రత్యేకమైన వందనాలు. నా పేరు జాన్ పాల్, మాది సోనాపూర్. ప్రస్తుతం నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మన బుధవారం నాడు నేను ఒక ఆఫీసులో పనిచేస్తాను. అర్జెంటుగా ఆఫీస్ నుండి నేను ప్రయాణమై వస్తున్నాను. వచ్చే సమయంలో మరి సోనాపూర్ గ్రామానికి వచ్చేసరికి బస్సు మరి స్లో అయింది. నేను దిగుతానని స్లో అయిందనేసి నేను ఆగిపోయిన బస్సు అనుకొని ఆ చీకట్లో నేను కాలు పెట్టి లేయడం జరిగింది. మరి బస్సు మాత్రం ఆగలేదు. కండక్టర్ చూసి చాలా భయం చెంది అరవటంతో డ్రైవర్ ఒక్కసారిగా బస్సు ఆపేయడం జరిగింది. నేను అప్పటికే చూసినట్లయితే వెనకాతలో ఉన్న 2 చక్రాలు కూడా నా దగ్గరికి వచ్చేయడం జరిగింది. నేను అనుకున్నాను, ప్రభా ఇదే ఆఖరి సమయం నా భార్య నాకు మన చూస్తున్నాడుగా తీసుకుంటున్న వద్దరికి అనుకున్నాను. ఒక్కసారిగా బస్సు ఆగిపోయింది. బస్సులో వాళ్ళందరూ కూడా నేను చనిపోయాను అనుకొని భయప్రాంతంతో దిగి నన్ను చూశాను. కొంతమంది మరి సహోదరులు ఎక్కడికో వెళ్ళొస్తా, మోటార్ సైకిల్ మీద వెళ్ళొస్తా ఆ బండి అక్కడ పడేసి కబాబు వచ్చి నన్ను లేవనెత్తి పక్కన కూర్చోబెట్టారు. అప్పటికే నేను పక్కబాటుగా పడిపోవడంతో నా ఇతర భాగం అంతా కూడా చాలా రోడ్డుకి గుర్తుకోవటంలో నాకు మాట కూడా సరిగా రాలేదు. మరి నా తల కూడా మరి కింద పడిపోవటంలో నా కళ్ళజోడు కూడా పగిలిపోయింది. మరి ఆ కళ్ళజోడు కూడా ప్రక్కన పడిపోయి ఉంది. మరి ఏంటా నిప్పగా ఉందని నేను ఈ ప్రక్కన చేయి పట్టి చూసినప్పుడు నా చేతి రక్తం కనపడుతుంది. ఆ చీకట్లో ఏమీ కనిపించడం లేదు. వాళ్ళు సెల్ ఫోన్తో లైట్ వేసి చూపించినప్పుడు ఆ రక్తం కనిపించింది. నేను అనుకున్నాను, నా తల కూడా పగిలిపోయింది, ఇక్కడ నేను బ్రతకను అని అనుకున్న సమయంలో మరి నా సహోదరి ఇంటి ముందరే జరిగింది ఈ ప్రమాదం. మరి నా సహోదరికి తెలిసిన వెంటనే వాళ్ళ కుటుంబంతో కూడా పరిగెత్తుకొని వచ్చారు. నా కుమారుడు మరి పరిగెత్తుకొని రావడం జరిగింది. వెంటనే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళటం జరిగింది. మరి డాక్టర్ గారు చూసి పర్వాలేదు, బాగానే ఉంటుందని 2 ఇంజక్షన్లు చేసి టాబ్లెట్ రాసిచ్చారు. అయితే నేను 3 దినాలుగా సెలవు పెట్టుకొని ఇంట్లోనే ఉంటున్నాను, దేవుని ప్రార్థన చేసుకుంటున్నాను. మరి ఆ రోజే రాత్రి నా కుమారుడు అయ్యగారికి ఫోన్ చేసి ప్రార్థన చేసుకోండి అని చెప్పినప్పుడు నాకు మాట కూడా రావటం లేదు. మరి నా భార్య ఫోన్ చేసి మాట్లాడినప్పుడు వెంటనే దైవశాఖలు మరి ఫోన్లో నాకు ప్రార్థన చేయటం జరిగింది. మరి ప్రార్థన చేయటమే కాదు, మరి తెల్లవారు నాన్న మరి ఆ ఉదయమే అయ్యగారు అమ్మగారు వచ్చి మా ఇంటికి వచ్చి మరి నా కొరకు నా కుటుంబం కోసం ఎంతో భారమైన ప్రార్థన చేసి రావటం జరిగింది. మరి దైవశాఖల యొక్క ప్రార్థన దీవెనల వల్లే నేను ఈరోజు మరి దేవుని కృప కనికరం మూలంగానే మరి దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పుకోవడానికి దేవుడు ఈ రీతిగా నన్ను నిలబెట్టాడు. ఇదంతా కూడా దేవుని కృప. నా పట్ల, నా కుటుంబం పట్ల, నా ఉద్యోగం పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేసిన దేవునికి మహిమ కలుగును కాక. ఇదే నా సాక్ష్యం.